కేంద్ర ప్రభుత్వం వర్తకులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని, ఏ ఇబ్బందులు వచ్చినా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, ఎంపీ పురంధేశ్వరి అన్నారు. రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం వర్తకులతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాధవ్, పురంధేశ్వరితో పాటు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. అతిథులను ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు తవ్వార ఆశ, గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ స్వాగతించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అతిథులు మాట్లాడుతూ జీఎస్టీ విషయంలో వర్తకుల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకొని అనుకూలంగానే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని, రానున్న రోజుల్లో మరిన్ని మంచి నిర్ణయాలు ప్రకటించబోతోందని వారు తెలిపారు. వర్తకులకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలు ఏమీ ఉండవని అన్నారు. భారతదేశాన్ని ఆర్థిక పరంగా శక్తివంతంగా నిలిపేందుకు ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని చెప్పారు. గతంలో ఆర్థిక పరంగా 11వ స్థానంలో భారతదేశం ఉండేదని, ఇప్పుడు జపాన్ను అధిగమించి 4వ స్థానానికి వచ్చిందని అన్నారు. భారత్ను అగ్రస్థానంలో నిలిపేందుకే వికసిత్ భారత్ అనే కార్యక్రమాన్ని కూడా ప్రధాని మోడీ ప్రారంభించారని తెలిపారు. 2047 నాటికి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విరివిగా తీసుకువెళ్లారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం వర్తకులు జీఎస్టీపై ఉన్న అనుమానాలను, సందేహాలను వ్యక్తపరచగా వారు దానికి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్కు తరపున ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. అనంతరం వారిని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, ఛాంబర్ మాజీ అధ్యక్షులు బాలనాగు, బాలేష్ గుప్తా, బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు, లక్ష్మీనారాయణ జవహర్, ప్రముఖ వ్యాపారవేత్త కంటిపొడి సర్వారాయుడు, ఛాంబర్ ఉపాధ్యక్షులు వంటెద్దు సూరిబాబు, ఇయ్యపు మురళీధర్, గౌరవ సంయుక్త కార్యదర్శి తోట లక్ష్మీనారాయణ కన్నా, ట్రస్ట్ బోర్డు కార్యదర్శి పచ్చిగొల్ల సురేష్ కుమార్, రాష్ట్ర బులియన్ మర్చెంట్ అసోసియేషన్ కార్యదర్శి కోర్మదాస్ ప్రభాకర్, ఛాంబర్ మాజీ గౌరవ కార్యదర్శి ముద్దుల మురళీకృష్ణ, కొరగంటి సతీష్, ఎనుముల రంగబాబు, కొయ్యన కుమారి హాజరయ్యారు.